మీరు అనొచ్చు, బ్రదర్ నేను తప్పులు చేస్తుంటానేమో, ఏదో చిన్న చిన్న అబద్ధాలో, లేకపోతే చిన్న చిన్న దొంగతనాల్లో, లేకపోతే చిన్న చిన్న తప్పులో, చిన్న చిన్న పాపాలు చేస్తుంటాను, అంతేగాని 10 మందిని చంపేయటమో, వీళ్ళ ఆస్తిపాస్తులని కాజేయటమో, లేకపోతే భార్యను మోసం చేయటమో, పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయిపోవటమో, పెళ్లి కాకముందు అమ్మాయిల జీవితాలతో ఆటలాడటమో, ఇలాంటి దుర్మార్గుని కాదు బ్రదర్. అంత సీనియర్ కరడుగట్టిన దుర్మార్గుని కాదు బ్రదర్. సీనియర్ కరడుగట్టిన పాపిష్టోడిని కాదు బ్రదర్. ఏదో చిన్న చితక పాపాలు చేస్తుండొచ్చు బ్రదర్. అయితే నన్ను ప్రశ్న వేయనివ్వండి. అక్కడ ఒక పెద్ద గానుగు నిండా విషయం ఉంది, ఒక బకెట్ నిండా విషయం ఉంది, కప్పు నిండా విషయం ఉంది. ఇక్కడ చిన్న చిన్న స్పూన్లు ఉంటే ఆ స్పూన్లో కూడా విషయం ఉంది. ఇప్పుడు నా ప్రశ్న, ఒకటేమో గానుగులో ఉన్నటువంటి విషయంలో మగ్గు పెట్టుకుని తాగేస్తున్నాడు, వాడు చస్తాడంటారా? బకెట్లో ఉన్న విషయం వాడు కప్పు తీసుకుని తాగుతున్నాడు, వాడు చస్తాడంటారా? కప్పులో ఉన్న విషయం వాడు సిప్పు చేస్తున్నాడు, వీడు చస్తాడంటారా? లేకపోతే స్పూన్లో ఉన్నటువంటి విషయం తాగుతున్నాడు, వీడు చేస్తాడంటారు? ఇప్పుడు మీరు చెప్పాలి. ఆ విషయం మాత్రం చాలా పవర్ఫుల్, ఒక చుక్క చాలు చంపేయడానికి. నా ప్రశ్న, ఎవడు చేస్తాడంటారు? మీరు చెప్పిన లెక్క ప్రకారం బకెట్లో తాగినా, మగ్గులోది తాగినా, కప్పులో తాగినా, స్పూన్లో తాగినా, గనులో తాగినా, ఏది తాగినా విషయమే కదండి. అదేనండి నేను చెప్పేది. సిన్ ఈజ్ సిన్ ఎట్ ఎవ్రీ లెవెల్. ఇంగ్లీష్లో ఇంకో చక్కని మాట, ఈవిల్ ఈజ్ ఈవిల్ ఎట్ ఎవ్రీ లెవెల్. విషమే. నువ్వు స్పూన్లో తాగినా, కప్పులో తాగినా, మగ్గుతో తాగినా, బకెట్ నిండా తాగేసిన విషమే. దాని ప్రభావం మాత్రము ఈక్వల్. పాపమే. సహోదరి, సహోదరుడా, ఈ గుండె ఏదో ఒక రోజు చెప్పకుండా అయిపోతుంది. ఆ రోజు రాక మునిపే నువ్వు దేవునికి చెప్తే మంచిది. ఏమని? ప్రభువా, నేను పాపినయ్యా. చెబితే చాలు, ప్రభు నీకు చెప్తాడు. ఏమని తెలుసా? నేడు నీవు నాతో పరలోకంలో, పరదేశులో ఉంటావు. ఆ దొంగ చెప్పాడండి, మరొక దొంగ చెప్పలేదండి. చెప్పని వాడేమో చచ్చిపోయాడు, నరకానికి పోయాడు అని చెప్పిన వాడేమో రక్షించబడ్డాడు, పరలోకానికి వెళ్ళాడు. మరి నీ సంగతి ఏమిటి?